దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగే కూడి ఉన్న సంఘానికి, మా ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి దినాలలో మనం గమనిస్తే, ఈ భూమి మీద బ్రతుకుచున్న ప్రతి కుటుంబం కావచ్చు, ప్రతి మనుష్యుని కావచ్చు, నిజంగా అనేకమైన సమస్యల మీద సమస్యలు వస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్యలో కొట్టిమిట్టుతుంటాం. ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, సహోదరుడా, నిజంగా నేను ఈరోజు పరిశుద్ధాత్మతో దేవుడిచ్చే ఆలోచన ద్వారా చెప్పబడుతున్న మాట, మనకు సమస్యలు కలుగుతున్నప్పుడు మన బంధువుల్ని ఆశ్రయిస్తుంటాం, లేదా కుటుంబీకుల్ని ఆశ్రయిస్తుంటాం, లేదా స్నేహితులని ఆశ్రయిస్తుంటాం. మంచిదే, నేను కాదన్ను. కానీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ పరిమితిని బట్టించి మనకి ఎటువంటి సహాయము లేదా ఏదైనా ఉపకారము చేయగలుగుతారు. ఎందుకంటే మనకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు కలిపి కేవలం మనలాంటి మనుష్యులే. వాళ్ళ పరిమితి ఎంతుందో, వాళ్ళ శక్తికి మించి వాళ్ళు సహాయం చేయగలుగుతారు. చూడండి, ఒక డాక్టర్‌ని ఆశ్రయిస్తుంటాం. కానీ డాక్టర్ అంటాడు, "నేను అనేకమైన చెకప్‌లు చేస్తాను. పర్వాలేదు, ఖచ్చితంగా నయమవుద్దని" చెప్తుంటాడు. కానీ ఆయన తీరా చూసినప్పటికి ఆ టెస్ట్‌లన్నీ చూసి, ఇక్కడ నా వల్ల కాదు, మరి మీరు పెద్ద హాస్పిటల్‌కి ఎళ్ళవలసి వస్తుందని చెప్పడాలు మనం చూస్తుంటాం. అంటే ఈ లోకములో ఏ మనిషిని నువ్వు ఆశ్రయించినా, ఏ డాక్టర్‌ని నువ్వు ఆశ్రయించినా, ఏ అధికారిని నువ్వు ఆశ్రయించినా, వాళ్ళకున్న శక్తిని బట్టించి, వాళ్ళకున్న పరిమితిని బట్టించే నీకు సహాయము చేయగలుగుతారు. నేను ఎవరిని ఆశ్రయించొద్దని నేను చెప్పట్లేదు. కానీ నువ్వు మనుష్యులను ఆశ్రయించుట కంటే, డాక్టర్లను ఆశ్రయించుట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే, బైబిల్ గ్రంథంలో చక్కని మాట భక్తుడు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంత ఇలువైన మాట, ఒక దివ్యమైన సంగతి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము మనం గమనిస్తే, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయములో 11వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు నాతో పాటు తీసి చూస్తారని ఆశపడుచున్నాను. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 12వ చరణాన్ని మనం చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడైన దావీదు చక్కని కీర్తన ఇక్కడ మనల్ని ఎంతో ధైర్యపరిచే మాటండి. చూడండి, ఎవరిని నువ్వు ఆశ్రయించినా కొద్ది కాలమే సంతోషం ఉంటుంది. కొద్ది నిమిషాలు సంతోషం ఉంటుంది. చూడండి, డాక్టర్లు పర్వాలేదండి, తగ్గింది అన్నప్పుడు నిజంగా ఆ క్షణంలోనే సంతోషిస్తాం. కానీ అక్కడికి ఒక నెలో, ఇంకొక 6 నెలల్లో, లేదా ఇంకో సంవత్సరం పోతే మళ్ళీ అనారోగ్యానికి గురైనప్పుడు మళ్ళీ మనోవేదనకి గురవుతుంటాం. కానీ ఇక్కడ భక్తుడైన దావీదు అంటాడు, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట కదండి! దేవునిని నువ్వు ఆశ్రయిస్తే, ఈ లోకంలో మనుషులు, స్నేహితులు, బంధువులు అందరూ ఉన్నారు. నువ్వు ఆశ్రయించు, కానీ వాళ్ళకున్న పరిమితిని బట్టించి నీకు సహాయం చేయగలరు. కానీ నువ్వు దేవునిని ఆశ్రయిస్తే, దేవుడే నన్ను కాపాడువాడని నువ్వు ఆయనను మాత్రము ఆశ్రయిస్తే, నిజంగా నీ కుటుంబములో ఎన్నడి చూడని గొప్ప సంతోషాన్ని నేను చూడగలుగుతాం. ఎందుకంటే దావీదు తన అనుభవపూర్వకమైన బ్రతుకుల నుండి రాశాడండి. తన జీవితంలో చూడండి, చిన్ననాటి నుండి ఏ అన్నదమ్ముల్ని ఆయన ఆశ్రయించలే. తన తండ్రిని ఆశ్రయించలే. కొండల్లో, అడవుల్లో బ్రతుకుతున్నప్పుడు, తన యొద్దకు సింహాలు, వెలుగుబంటులు వస్తున్నప్పుడు కలిపి దేవుని మీద ఆశ్రయించబడ్డాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూస్తున్నాం చూడండి. నీవే వారిని కాపాడుదువు అన్నాడు కదా! ఎన్నో సందర్భాల్లో దావీదు కాపాడబడ్డాడు. అపాయకరమైన పరిస్థితుల నుండి విడిపించబడ్డాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆనంద ధ్వనితో దేవుణ్ణి స్తుతించడము నేర్చుకున్నాడు. ఎప్పుడు సంతోషముతోనే ఉన్నాడు. ఆయన జీవితంలో ఎప్పుడు ఆందోళన కలగలే. ఎందుకంటే దేవుణ్ణి నేను ఆశ్రయించున్నాను, అన్ని విషయాల నుండి ఆయన నన్ను కాపాడుతాడని. ప్రియ సంఘమా, ఈరోజు నా కుటుంబంలో జరిగిన సంఘటన నేను మీతో చెప్పాలి, చిన్న సాక్ష్యం చెప్పాలని ఇష్టపడుచున్నాను. చూడండి, నిజంగా దేవునిని ఆశ్రయిస్తే, దేవునిని నమ్ముకుంటే ఎంత గొప్ప సంతోషం కలుగుతుందో, ఆ కుటుంబంలోనికి దేవుని యొక్క
ఆ కాపుదల ఎలా ఉంటుందో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నా కుటుంబంలో నుండి కొన్ని మాటలు నన్ను గుర్తు చేస్తున్నాడు. చూడండి, నిజంగా 1985 సంవత్సరమున మా నాన్నగారు దేవునిని నమ్మక ముందు తన జీవితంలో ఒక దుర్ఘటమైన సంఘటన, భయంకరమైన సంఘటన జరిగిన విషయాన్ని ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఆయన భయంకరమైన వ్యసనపరుడు, భయంకరమైన త్రాగుబోతుగా ఉంటున్న కాలంలో నిజంగా ఒక మాటలో చెప్పాలంటే తన జీవితం ఒక రౌడీతనముతో బ్రతికిన వ్యక్తి. అలాంటి సందర్భంలో 1985 సంవత్సరంలో భయంకరమైన దురాత్మ తనని పట్టి పీడించడం మొదలుపెట్టింది. బహుశా సంవత్సరం మొదలుకొని ఆయన ఎప్పుడు కలిపి ఇంకా రాత్రి సమయంలో పడుకోవడానికి వెళ్ళాలనిపించే సమయంలో ఆ దురాత్మ తన మీద వచ్చి పడుతున్నప్పుడు నిజంగా పక్కనున్న వారిని లేపాలన్నా, లేదా పక్కన ఉన్న మా అమ్మని సహితం లేపి నన్ను ఏదో జరుగుతుందని చెప్పడానికి ప్రయత్నించిన తన కాళ్ళు చేతులు ఆడక పూర్తిగా ఆ యొక్క దురాత్మ స్వాధీనంలో ఉండిపోయేవాడు. ఇలా జరిగి జరిగి సంవత్సరం పాటు ఎన్నెన్నో దేవతల యొద్దకు వెళ్ళాడండి. ఎన్నో భయంకరమైన విగ్రహారాధన యొద్దకు వెళ్ళి వాళ్ళు చెప్తున్నవన్నీ చేశాడు. ఇదిగో మధ్యరాత్రి సమయంలో ఇదిగో శ్మశానానికి వెళ్ళి పందిని బలిగా ఇవ్వండి, కోడిని బలిగా ఇవ్వండి అని ఎన్నో భయంకరమైన మాటలు చెప్తుంటే ఆమాష, పున్నమి లాంటి దినాలలో ఆయన శ్మశానానికి వెళ్ళి భయంకరమైన పూజలు కలిపి చేశాడు గాని దేని వల్ల ఆయన మీద ఎటువంటి సహాయం కలగలేదు. అయితే సరిగ్గా సంవత్సరము జరిగిన తర్వాత ఇది యథార్థమైన సంఘటన అండి. నిశ్చయంగా నమ్మిన వాళ్ళు బహుగా ప్రభువుకి మహిమ చెల్లించాలి. ఎందుకంటే ఆయన ఆ రోజు దేవుని పట్ల నమ్మకం కలిగాడు కాబట్టే ఈరోజు మేము కుటుంబముతో దేవుని పిల్లలంగా ఎంచబడి ఉన్నాం. సంవత్సరము నాటి వరకు ఎప్పుడు భయంకరంగా పీడించబడుతున్న వ్యక్తి ఒక దినాన మా బంధువులలో ఒక వ్యక్తి వచ్చి మా ఊర్లో వచ్చుంటే, ఆయన మా స్వంతమే బంధువులు. ఆయన గవర్నమెంట్ టీచర్‌గా పనిచేస్తున్న సమయంలో మా నాన్నగారికి ఆయన మామ వరుస. అయితే ఆ వరుసను బట్టించి మామ నా జీవితంలో ఇదిగో భయంకరమైన అపవాది నన్ను శోధిస్తుంది. ప్రతిరోజు నేను పడుకునే ముందు ఆ సాతానుడు వచ్చి నా మీద పడుతుంది. నేనేమి చేయలేని దుస్థితిలో ఉన్నాను. ఏం చేయాలో ఏమైనా నువ్వు సలహా చెప్తావని ఆయనని చెప్పడం జరిగింది. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, మా మామయ్య భయంకరమైన విగ్రహారాధకుడు. భయంకరంగా ఇదిగో బ్రాహ్మణులు చేసినట్టుగే ఆయన మంచి పూజా పురస్కారాలు వెలిగిన వ్యక్తి. ఏదైనా సలహా చెప్తాడని ఒక ఆశతో ఆయన చెప్పడం జరిగింది. అయితే నాన్న, నీకు నేను చెప్పాలని ఆశ ఉన్నా నీవు మహా కోపిష్ఠుడివు. ఎందుకంటే నీకు నేను క్రైస్తవుడిని అని చెప్పడానికే భయపడుతున్నానని ఆయన భయపడుతూ ఆయన ఒక మాట చెప్పాడండి. "నీవు పడుకునే ముందు ఏమి స్మరిస్తున్నావంటే" మా నాన్నగారు చెప్పారంట, "నా కులదైవమైన రాముడు, కృష్ణుడు అలాగే నాకిష్టమైన దైవం ఆంజనేయుడిని నేను కొలుచుకుంటూ నేను పడుకుంటున్నానంటే, ఇవేవి నాకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాయి. వాటిని నేను కొలుస్తున్నాను కానీ మధ్యరాత్రి సమయంలో అవొచ్చి నా మీద పడిపోతున్నాయని" చెప్పడం జరిగింది. ఒక అద్భుతమైన సంగతి ఏంటి తెలుసా? ఆ దినాన ఆ ఒక్క టీచర్ గారు చెప్పిన మాట, "నాన్న, ఇన్ని రోజులు నీ కులదైవాన్ని నువ్వు కొలిచావు కదా! ఈ రాత్రి నువ్వు పడుకునే ముందు ఈ రాత్రి నువ్వు పడుకునే ముందు యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, ఈ 3 మాటలు స్మరించి నువ్వు పడుకోమని" ఒక మంచి సలహా ఆయన చెప్పినట్లు మనం చూసాం. నిజంగా ఆ రాత్రి ఈయనకి యేసుక్రీస్తు పేరు ఇంటేనే మహా కోపిష్ఠుడు. యేసుక్రీస్తు ప్రభువు నామం చెప్పాలంటేనే ఆయనకి పడని వ్యక్తి. కానీ ప్రాణ భయముతో ఆ రాత్రి ఇలా పడుకొని ఉన్న సమయములో మరి ఇంకా ఆ దురాత్మ దారబంధం వరకు వచ్చినప్పుడు ఆ యొక్క శబ్దం తన చెవులకు జేమని వచ్చిన శబ్దం ఒక్కసారి వచ్చినప్పుడు ఇంకా తట్టుకోలేక ఆ రాత్రి ఆయన పలికింది, "యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామమే" అని 3 సార్లు పలికిన వెంటనే దురాత్మ దారబంధం దగ్గర ఆగిపోయి తన శరీరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయింది. హల్లెలూయా! ఎంత అద్భుతమైన సంగతి చూడండి. ఇన్ని సంవత్సరం కొలది అనేకమైన దైవముల యొద్దకు వెళ్ళాడు.
ఎన్నో పూజ పునస్కారాలు చేశాడు, ఎన్నెన్నో నమ్ముకున్నాడు, ఎంతమందినో ఆశ్రయించాడు, కానీ ఏది సహాయము చేయలేకపోయింది. ఎప్పుడైతే యేసు నామమును ఆశ్రయించాడో, ఎప్పుడైతే యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన నామములో ఉన్న శక్తిని తెలుసుకున్నాడో, దురాత్మ తన జీవితంలో నుండి తొలగిపోయింది. హల్లెలూయా. తన జీవితంలో నుండి ఒక్కసారి దురాత్మ తొలగిపోయి గొప్ప సంతోషం పొందుకున్నాడు. ఆ రాత్రి సంవత్సరాల కొలది పడుకొని నిద్ర తన జీవితంలో ఆయన అనుభవించుకున్నాడు. ప్రియ సంగమా, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ఈరోజు చెప్తున్నాను, నేటి దినాలలో మనం సైతము మనకొస్తున్న సమస్యలను బట్టించి, మనకొస్తున్న శోధనలు బట్టించి, మనుషులు చెప్తున్న అక్కడికి వెళ్ళండి నయమవుతుంది, ఎక్కడికి వెళ్ళండి నయమవుతుందని వాళ్ళు చెప్పే సలహాలు పట్టించి వెళుతున్నాం. వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, కానీ నువ్వే ప్రయత్నమైన చేయి, కానీ యెహోవాని నువ్వు ఆశ్రయిస్తే, దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఆయన మాత్రమే కాపాడగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే నిన్ను నన్ను విడిపించగలిగిన వాడు. ఎప్పుడైతే మా నాన్న జీవితంలో ఆ దురాత్మ తొలగిపోయిందో, ఈ రోజు వరకు అద్భుతమైన పరిచర్యలో వాడబడ్డాడు. అద్భుతమైన దేవుని యొక్క మహా సంతోషం తన జీవితంలో పనిచేసి గొప్ప పరిచారకుడుగా మార్చబడ్డాడు. చూడండి, దేవునిని ఆశ్రయిస్తే ఆ కుటుంబాలలో సంతోషం నిలుస్తుంది. అందుకే దావీదు తన జీవితంలో అనుభవించిన వాటిని చెప్పడం జరిగిందండి. దావీదు ఏదైతే తన జీవితంలో దేవునిని ఆశ్రయించినప్పుడు ఎలాంటి సంతోషం పొందుకున్నాడో, ఆయన నిజంగా కాపాడగలిగిన వాడు అని నమ్ముకున్నాడు. కాబట్టి భయంకరమైన పరిస్థితి మధ్యలో, భయంకరమైన స్థితిగతుల మధ్యలో కలిపి దావీదును దేవుడు తప్పించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను చెప్తాను. ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ధ్యానము చేస్తే అక్కడ రాయబడిన కొన్ని సంఘటనలు మనము గ్రహించిన వారము ఉన్నాం. మీరందరికీ తెలుసు ఆ విషయం. చూడండి, ఒక పక్షవాయువు కలిగిన వాడు, ఆయన ఎన్నో సంవత్సరాల కొలది పక్షవాయువుతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఆయన జీవితంలో ఎక్కడెక్కడికో తిరిగాడు. పాపం ఎంతమందినో ఆశ్రయించుకున్నాడు, ఎంతమంది సహాయము కోరుకున్నాడు, కానీ ఎవ్వరి వలన కాకపోతే ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి వచ్చి ఒక ఇంటి దగ్గర సువార్త చెబుతున్నప్పుడు అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? ఆ స్థలానికి ఆ మాట విని యేసయ్యని ఆశ్రయించుకుంటే నా జీవితంలో ఏమైనా మెరుగుపరచబడుతుందని నమ్ముకున్నాడండి. నిజంగా చూడండి, ఎప్పుడైతే యేసయ్యని తన జీవితంలో ఆశ్రయించడానికి కోరుకున్నాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలని విశ్వాసించుకున్నాడో, నలుగురు వ్యక్తుల చేత మోయించుకొని వెళ్ళిన వ్యక్తి, నలుగురు చేత ఆ స్థలానికి తీసుకువెళ్ళి, చూడండి, తన విశ్వాసపు జీవితాన్ని గురించి చెప్తాను. ఆ స్థలములో ఆ గృహ చుట్టూ అనేక మంది ప్రజలు నింపబడి ఉన్నప్పుడు ఆయన అనుకోలే, రేపు వస్తానులే అనుకొని వెళ్ళిపోలే రిటర్న్, లేకపోతే వెళ్ళిండైనా తీర్బాటు సమయాన్ని చూసి వస్తానని వెళ్ళిపోలే. కానీ ఆయన నమ్మకం ఏంటి తెలుసా? యెహోవాను నేను ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకుంటే, నేను ఎంతో వైద్యుల యొద్దకు వెళ్ళాను కదా, ఎక్కడికెక్కడికో తిరిగాను కదా, ఏదేదో ప్రయత్నాలు చేశాను కదా, ఇదిగో ఈ స్థలానికి వెళ్తే ఏం జరుగుతుందో అని నమ్మకత్వంతో ఆ ఇంటి పై కప్పులు విప్పి మరి పరుపుతో దింపుతున్నట్లుగా మనం చూసాం. కానీ అక్కడ జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, ఆ స్థలములో తన జీవితంలో స్వస్థత పొందుకోవాలని వెళ్ళుకున్నాడు. పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి విడుదల పొందుకోవాలని వెళ్ళున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రియ తమ్ముడా, ఏ మాట చెప్తున్నాడు వినున్నావా? ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కుమారుడా అని పిలవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కుమారుడా అని, చూడండి, వందల మంది ప్రజలు గృహ చుట్టూ ఉన్నట్లుగా చూస్తున్నాం. కానీ ఎవరిని కుమారుడని పిలిచాడో లేదో నేను ఎరుగను. కానీ ఆ పక్షవాయువు కలిగిన వాడు తన విశ్వాసముతో యేసయ్యను నేను ఆశ్రయించుతున్నాను, ఆయన నన్ను బాగు చేయగలడని నమ్మి ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత అనేక మంది ప్రజలు తనను స్వస్థత పరుస్తాడని ఎదురు చూస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువు మాత్రం కుమారుడా
నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పడం జరిగింది. చూడండి ఎంత అద్భుతం కదండి! స్వస్థత కావాలని వెళ్తే, ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, నువ్వెక్కడికి వెళ్తే నీకు స్వస్థత దొరకొచ్చు. నీకెక్కడికి వెళ్తే ఆరోగ్యం పొందవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఆశ్రయించుకుంటే, ఏ మనుష్యుడు చేయనిది, ఈ లోకములో ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో, ఇది జరగదు, ఎవరి వల్ల కాదనుకునే విషయాలు కలుపు దేవుడు చేయగలడు. చూడు, తన జీవితంలో భయంకరమైన శాపముతో, భయంకరమైన పాపము కలిగి ఉంటున్న వ్యక్తి ఎన్నో స్థలానికి అంతకు ముందు వెళ్ళాడు. కానీ ఎవరు నయము చేయలేకపోయారు. ఎందుకంటే తన జీవితంలో శాపం తీసివేయడానికి, పాపము క్షమించడానికి ఏ మనుషుడికి అధికారము లేదు. ఏ మనుషుడు పాపాన్ని క్షమించలేడు. కాబట్టి ఎక్కడ కలిపి ఆయన న్యాయము పొందుకోలే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వెళ్ళాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించాడో, వెంటనే తన కుమారుడని పిలుచుకున్నాడు. అంటే వెంటనే యేసుక్రీస్తు యొక్క సొంత హక్కుదారుడుగా మారిపోయాడు. వెంటనే పాపము క్షమించి, నిజంగా ఎన్నో సంవత్సరాలుగా బంధించబడిన బంధకముల నుండి, ఎన్నో సంవత్సరాలుగా పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి, చూడండి, నేనంట ఆ కుటుంబంలో ఏ సంతోషం ఉంటుంది? ఆయన ఎప్పుడు కాలు చేతులు పడిపో ఉంటే తన భార్యకి సంతోషం ఉంటుందా? తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? ఆ బిడ్డలకు సంతోషం ఉంటుందా? సంతోషము లేని స్థితిలో బ్రతికాడు ఆయన. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వెళ్ళాడో, నిజంగా పాపములు క్షమించబడింది. నెంబర్ 1, నిజంగా తన కుమారుడని పిలిపించుకున్నాడు. అద్భుతమైన స్వస్థత దొరికినప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషించారు. హల్లెలూయా! ఎంతగానో ఆనందపడున్నారు. అందుకే చూడండి, ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో సమస్య వచ్చినప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావో నేను వెరుగను. కొద్ది రోజులు సంతోషం కోసం వెతుకుతున్నావు. కానీ యెహోవాని నువ్వు ఆశ్రయిస్తే, నువ్వు దేవునిని ఆశ్రయించుకుంటే, నీ కుటుంబములో ఎప్పుడు అనుభవించని గొప్ప సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. నిజంగా ఈ రోజుల్లో మనం ఎన్నో సందర్భాల్లో బైబిల్ ధ్యానిస్తుంటాం. ఎన్నోసార్లు బైబిల్ చదువుతుంటాం. ఆ సమయంలో నిజంగా దేవునినే ఆశ్రయిస్తానని నమ్ముకుంటాం. కానీ హృదయము తప్పిపోయి లోకములో పడి వెళ్ళిపోతుంటాం. ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, ఈరోజు ఈ మాటను జ్ఞాపకం చేసుకో. పక్షవాయువు జీవితంలో సంతోషం లేదు. పక్షవాయువుడు అలా ఉంటున్నప్పుడు తన బిడ్డల జీవితంలో సంతోషం లేదు. బహుశా తనకు భార్య ఉంటే భార్య జీవితంలో సంతోషం లేదు. తల్లిదండ్రులు ఎందుకు ఇలాంటి కుమారుడు మాకు ఇచ్చావంటూ ఎన్ని రోజులు దుఃఖంతో బాధపడ్డారు. కానీ ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆశ్రయించారో, ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడో, నమ్ముకొన్నాడో, ఆ కుటుంబం గొప్ప సంతోషం అనుభవించింది. చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నట్టు నిజంగా ఆయన మాత్రమే కాపాడగలిగాడు. అంటే ఈ లోకములో అసాధ్యమనుకొన్నివి, ఈ లోకములో సాధ్యము కాదనుకొన్నివి, ఈ లోకములో ఎవరు చేయలేరు అనుకొన్నివి నా యేసయ్యను ఆశ్రయిస్తే, నా యేసయ్యని నిజరక్షకుడు అని నువ్వు నమ్ముకుంటే, నీ జీవితంలో గొప్ప కాపుదల దేవుడిచ్చి నీ కుటుంబములో గొప్ప సంతోషంతో నింపుతాడు. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఇంకో విషయం నేను చెబుతాను. కొన్ని సంఘటనలు, కొన్ని కీడు హఠాత్తుగా మన జీవితంలోనికి వచ్చినప్పుడు, కొన్ని అపాయకరమైన విషయాలు వింటున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండిపోతుంటాం. హఠాత్తుగా అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తేనే ఏం చేయాలని దిగులుతో, చింత కలిగి ఆందోళన చెందిపోతుంటాం. అలాంటిది బబులోను దేశంలో భయంకరమైన వార్త ఒకటి, హఠాత్తైన వార్త బయలుదేరుతుంది. ఏంటి ఆ వార్త అంటే, చూడండి, నెబుకద్నెజర్ రాజు, ఆయన రాజుగా పరిపాలించే 2వ సంవత్సరంలోనే ఒక కలగంటాడండి. నిజంగా ఆయన కలగని వెంటనే ఆ కల ద్వారా కలవరాలు మొదలవుతుంది దానికి. ఏం కల వచ్చిందో తనకే జ్ఞాపకం లేని విధంగా మారిపోయాడు. ఏం కలగన్నాను, ఎలా ఈ కళ నేను మరిచిపోయాను కదా అని ఆ బబులోను సమస్తంలో ఉంటున్న గారిడి వారిని, కల్దీయులని, నిజంగా అనేకమైన శకునగాండ్రులని, వీళ్ళందరిని పిలిపించి
మరి నేను ఒక కల గన్నాను. ఆ కల ద్వారా నేను బహుగా ఆందోళన చెందుచున్నాను. ఆ కల దాని భావం ఎవరైనా చెబితే వాళ్ళకి ఇలాంటి బహుమానాలు ఇస్తాను. ఒకవేళ ఆ కల మీరు చెప్పలేకపోతే మిమ్మల్ని తుత్తునీలుగా చేసి మీ ఇల్లు పెంట కుప్పలుగా మారుస్తానని ఆయన ఒక ప్రకటన జారీ చేస్తాడండి. నిజంగా ఈ గారడి వాళ్ళు కల్దీయులు అంటున్న మాట ఏంటో తెలుసా? రాజా, నువ్వు చిరంజీవగును గాక. నువ్వు ఆ కల చెబితే దాని అర్థాన్ని మేము చెప్తామని వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. కానీ అక్కడ తెలియని సత్యం ఏంటంటే రాజుగారు ఆ కలే మర్చిపోయున్నారు. నిజంగా వీళ్ళందరూ విసికించి రాజుని పదే పదే, అయ్యా నువ్వు కల చెప్పకపోతే ఏ మానవుడు చెప్పగలడు? ఏ మనుషునికి అంత జ్ఞానం ఉంది? దేవదూతలే చెప్పగలుగుతారు. కానీ దేవదూతలు మనిషి శరీరం దాల్చి ఈ లోకంలో లేరు కదా అని చెప్తున్నప్పుడు రాజు తీవ్ర ఉగ్రుడై ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. ఏంటంటే బబులోను దేశంలో ఉంటున్న జ్ఞానులందరూ, కల్దీయులు, శకునగాండ్రులు అందరినీ మరణదండన విధించేశాడు. చూడండి భయంకరమైన వార్త, భయంకరమైన సంఘటన. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ఆ స్థలములో దేవునిని ఆశ్రయించిన నలుగురు వ్యక్తులు కలిపి ఉన్నారు. ఎవరు తెలుసా? తమ్ముడు, ఆ నలుగురు వ్యక్తులు ఎవరు తెలుసా? దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ నలుగురు వ్యక్తులు ఆ వార్త విని నిజంగా దానియేలు రాజు యొక్క దేవ సంరక్షకుడైన అర్యాకు వద్దకు వచ్చి, అయ్యా ఇంత త్వరితముగా, ఇంత త్వరగా రాజు నుండి ఇంత భయంకరమైన వార్త పుట్టడానికి కారణం ఏంటని అడిగినప్పుడు ఆ యొక్క ఆర్యకు దానియేలుతో అంటున్నాడు, రాజు ఒక కలగన్నాడు. ఆ కల ఆయన మరిచిపోయాడు. ఆ కల దాని భావాన్ని చెప్పగలిగిన వాడికి బహుమానాలు, ఒకవేళ చెప్పకపోతే ఈ బబులోను దేశములో ఉంటున్న జ్ఞానులందరినీ ఇదిగో 2 రోజుల్లో హతము చేయాలని ప్రకటించాడు అని మొదలు పెట్టగానే చూడండి, చూడండి ఎంత అద్భుతమైన సంగతంటే దానియేలు అనుకున్నాడు. దానియేలు త్వరగా రాజు యొద్దకు పరిగెత్తి వెళ్ళి రాజుతో అంటున్న మాట ఏంటి తెలుసా? నాకు ఒక్కరోజు సమయం ఇమ్మని అడిగి వెంటనే వచ్చి తన స్నేహితులతో షద్రక్, మేషక్, అబేద్నెగోతో అంటున్నాడు, ఇదిగో ఈ కల చెప్పడానికి ఏ మనుష్యుడు సరిపోడు. ఈ రాత్రి మనము సర్వశక్తుడైన దేవునిని ఆశ్రయించుకుని మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా! ఎవరిని ఆశ్రయించాలన్నారండి? సర్వశక్తుడు. ఎవరైతే ఈ లోకంలో జ్ఞానాన్ని పుట్టించే దేవుని యొద్దకు వెళ్ళి అజ్ఞానస్థములో ఉంటున్న వారిని, విజ్ఞానము లేని వారిని జ్ఞానము నింపే దేవుని యొద్దకు వెళ్ళి మనం ఆశ్రయిద్దామని ఆ రాత్రి నిజంగా చూడండి, ఒకసారి ఆ గ్రంథాన్ని మనం చదువుదాం. దానియేలుకి రాసిన పుస్తకం 2వ అధ్యాయం మనం ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, మనం ఇక్కడ చూస్తున్నాం 13వ వచనం నుండి మనం చదువుకుంటే, ఇట్టి శాస్త్రం బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేవ సంరక్షకుల అధిపతి అర్యాకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. రాజు నొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలును రాజు యొక్క అధిపతి అయిన అర్యాకు అడుగగా అర్యాకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తమకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యకును, మిషాయేలుకును, అజర్యకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులోని తగిన జ్ఞానులతో కూడిన నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా! చూడండి, వీళ్ళు ఎవరి యొద్దకైనా వెళ్ళొచ్చు, లేదా ఇంకో రాజుల్ని పరామర్శించి, ఇదిగో నెబుకద్నెజరు రాజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, మీరందరూ వచ్చి నాకు సహాయం చేయండి ఏ రాజు యొద్దకు వెళ్ళి బతిమాలుకోలేదు. కానీ ఇదిగో ఆ జ్ఞానులతో పాటు దేవుని ప్రజలైన దానియేలు మరి తన యొక్క స్నేహితులు ఈ నలుగురు కలిపి అపాయం ఉన్న సంగతి వెరిగి వెంటనే దానియేలు మనలు తర్వాత బబులోనులో ఉన్న జ్ఞానులందరూ రక్షింపబడాలంటే దేవుని కటాక్షం మనం పొందుకోవడానికి ఈ రాత్రి దేవునిని ఆశ్రయించుకుందామన్నారు. దేవునిని ఆశ్రయించి ప్రార్థన మొదలు పెట్టిన తర్వాత
అద్భుతం, అద్భుతం. చూడండి, గొప్ప మర్మాలు తెలిపిన దేవుడు మన యేసయ్య. ఈ లోకములో ఏ జ్ఞాని, ఏ జ్ఞానాభ్యాసమైన పుస్తకాలు కలిపి చేయని గొప్ప పని దేవునిని ఆశ్రయిస్తే, దేవుడే నిజంగా మమ్మల్ని కాపాడువాడని నమ్మి ఆ రాత్రంతటా దేవుని మొరపెట్టినప్పుడు ఉదయానికి దేవుని కటాక్షం వాళ్ళ మీదకి దిగొచ్చింది. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా అద్భుతమైన కార్యం. చూడండి, మరణ దండన నుండి యెహోవాను ఆశ్రయిస్తే మరణమే వస్తుందని అనుకుంటున్న సమయం నుండి నా దేవుడు తప్పించాడు. ప్రియ తమ్ముడా, ప్రియ సహోదరి, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఎక్కడికెక్కడికో వెళ్ళుచున్నావు కదా! ఈ హాస్పిటల్ లేకపోతే ఇంకో హాస్పిటల్ అని తిరుగుచున్నావు కదా! ఈ రాత్రి మాటలు వింటున్నావు కదా! నిజంగా యెహోవాను ఆశ్రయించు. నీ కుటుంబములో ఎక్కడ దొరకని సంతోషం నా దేవుడిస్తాడు. చూడండి, ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించారో బబులోను జ్ఞానులందరూ పట్టని గొప్ప సంతోషానికి అవధులు లేకుండా పోయిందండి. మరణ శిక్ష పోయిందని ఎంతో సంతోషించారు. ఎందుకంటే దేవునిని ఆశ్రయించిన వారు అద్భుతమైన సంతోషాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే, మనుష్యులు చెయ్యి విడిచిపెడతారు గాని నా దేవుడు చెయ్యి విడిచిపెట్టడు. మనుష్యులు నా వల్ల కాదు, ఈరోజు నేను ఈ హెల్ప్ చేయలేను అంటాడు, కానీ దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆయన చెయ్య చాపి మరి జరిగిస్తాడు. కాబట్టి ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఇన్ని రోజులు నీవు ఏ అధికారులను నమ్ముకున్నావు గల, మనుషులు నమ్ముకున్నావు గల, బంధువులు నమ్ముకున్నావు గల, స్నేహితులు నమ్ముకున్నావు గల, నమ్మి బహుశా మోసపోయావు గల. ఈ రాత్రి నువ్వు దేవుని నమ్ముకో. దేవుడే నా ఆశ్రయుడని నువ్వు నమ్ముకుంటే నీ జీవితంలో ఎప్పుడు పొందని గొప్ప సంతోషం, ఎప్పుడు పొందని గొప్ప ఆనందం నీ కుటుంబంలోనికి నా దేవుడు ఇవునుగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే ప్రభువా, ఈ లోకంలో మేము ఎక్కడెక్కడో పరుగులు తీస్తున్నాం. మాకెవరి యొద్ద సహాయము దొరుకుతుందా అని అయా పరుగులు తీస్తున్నాం. నిజమే, మనిషిని యొక్క సహాయము కొద్దిపాటిది ప్రభువా. కానీ నిన్ను ఆశ్రయించితే ప్రభువా, మీరే అనేకమైన అపాయం నుండి, అనేకమైన కీడుల నుండి తప్పించే దేవుడవు కదా ప్రభువా. సత్యాన్ని వెరగక ప్రభువా, మేము మా ప్రియులు ఎక్కడెక్కడో పరుగులు తీస్తున్నాం. ఈ రాత్రి దేవా, మీరు జ్ఞాపకం చేశావు. మా జీవితంలో ఎప్పుడు ప్రభువా నిన్ను ఆశ్రయించే ప్రజలముగా మేము ఉండాలి. ఎప్పుడు ప్రభువా నీతోనే, నీ తోడు కోరుకునే వారముగా మేము ఉండడానికి కృప చూపించండి. మీరే మాకు సహాయము చేసి నడిపించయ్యా. అయ్యా, నీ రాకడ దినమంతా వచ్చినంత వరకు ప్రభువా, అయ్యా నిన్ను ఆశ్రయిస్తూ ఈ లోకములో బ్రతుకు దినాలంటిట్లో నీ తోడు కోరుకుని జీవింపజేసే కృప మాకు, మా ప్రియులకు దయచేయమని యేసుక్రీస్తు సర్వశ్రేష్ఠ నామమున వ్రతమాలి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.